వెల్కమ్ టు మనా చెఫ్. ఈరోజు మనం కజ్జికాయలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: మైదా పావు కిలో, శనగపప్పు, వీటిల్ని తెలంగాణ సైడు పుట్నాల పప్పు అని కూడా అంటారండి. ఇది 100 గ్రాములు. బెల్లం 100 గ్రాములు. కొబ్బరి ఒక చిన్న ముక్క, చూసారా ఈ సైజు ముక్క సరిపోతుంది. ఇది ఎండు కొబ్బరి అండి. యాలకుల పొడి 1 టీ స్పూన్, నెయ్యి ఒక 2 టేబుల్ స్పూన్లు, సాల్ట్ రుచికి సరిపడా, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. ముందుగా ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో మనం ముందుగా తీసుకున్నాం కదా ఈ శనగపప్పు, దీంట్లోనే ఈ కొబ్బరి ముక్క వేసేసుకోవాలి. కొబ్బరి ముక్క ఇలా తుంచి వేసుకోండి. దీన్ని కచ్చా పచ్చాగా మనం మిక్సీ పట్టుకోవాలి. మరీ పేస్ట్ లాగా మెత్తగా పట్టుకోవద్దండి, కొంచెం బరగబరగ్గా పట్టుకుంటే సరిపోతుంది. ఇవి వేసేసి ఇవి మిక్సీ పట్టుకుందాం. ఈ విధంగా కొంచెం బరగబరగ్గా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ చూడండి, కొంచెం బరగబరగ్గా ఉంది మనకు, అక్కడక్కడ పలుకులు తగులుతూ. మరీ మెత్తగా పట్టుకున్నారంటే మనం తినేటప్పుడు అంత టేస్ట్గా ఉండదు. ఇవి కొంచెం బరగ్గా ఉంటే అక్కడక్కడ పట్టి కింద పడుతూ చాలా బాగుంటాయండి. ఇప్పుడు దీంట్లోనే ఈ బెల్లాన్ని ఇలా కట్ చేసి కొంచెం దంచుకొని దీంట్లోనే వేసేసుకొని మిక్సీ పట్టుకుందాం. మనకి ఈజీగా ఉంటుంది ఈ విధంగా వేసుకుంటే. ఈ బెల్లం కూడా వేసి మిక్సీ పట్టుకున్న తర్వాత మనకి ఈ విధంగా పొడి పొడిగా వస్తుంది. చూసారు కదా, మనకు అక్కడక్కడ బెల్లం కూడా తగులుతుంది. దీంట్లో యాలకుల పొడి వేసుకుందాం. మీ దగ్గర యాలకుల పొడి లేకుంటే యాలక్కాయలు కూడా దీంట్లో వేసేసుకోండి. యాలకులు సరిపోతుంది మిక్సీ పెట్టుకునేటప్పుడు. చూసారు, ఇవన్నీ మిక్సీ పట్టేసి ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఒక గిన్నె తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పొడిని మొత్తం దీంట్లో వేసుకొని దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని ఇలా మొత్తం కలుపుకున్నారంటే కొంచెం మనకి మరీ పొడి పొడిగా లేకుండా కొంచెం ముద్దలాగా వస్తుందండి. మనం స్టఫింగ్ చేసుకునేటప్పుడు బాగుంటుంది. టేస్ట్ కూడా నెయ్యి వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది కజ్జికాయలకి. చూసారా, ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇలా కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వేరొక బౌల్లో ఈ మైదా పిండి వేసుకోండి. మైదా పిండి వేసుకొని దీంట్లో మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ మొత్తం బాగా కలిసేటట్టు కలిపెట్టుకోవాలి. ఈ విధంగా కలిపెట్టుకున్న తర్వాత దీంట్లో నెయ్యి కానీ లేదా డాల్డా కానీ మీకు ఏది అవైలబుల్లో ఉంటే అది వేసుకోండి. నేను ఇక్కడ కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. డాల్డా వేసుకున్నా కానీ బాగానే ఉంటుందండి. వేసుకొని ఒకసారి కలిపెట్టండి. ఒకసారి ఈ విధంగా కలిపి ఈ నెయ్యి వేసిన తర్వాత కొంచెం ఉండలు కట్టినట్టు వచ్చేస్తుంది మీకు. అది లేకుండా ఒకసారి మొత్తం ఈ విధంగా అన్నారంటే మొత్తం పిండి మొత్తం విడిపోయి విడివిడిగా వచ్చేస్తుంది.
ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఒక చపాతీ ముద్దలాగా కలుపుకొని దీనిని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు నాననివ్వండి. నానితే మనకి చపాతీలు చక్కగా బాగా వస్తాయి. ఇప్పుడు ఇలా ఒక చపాతీ పీట తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఈ ముద్దని కొంచెం తీసుకోండి. కొంచెం తీసుకొని కొంచెం మైదా పిండి వేసుకొని మనం చపాతీ ఎలా చేసుకుంటామో అదే విధంగా చేసుకోవాలి. ఈ విధంగా చపాతీలా మరీ పల్చగా చేసుకోకండి, ఎందుకంటే ఒక్కొక్కసారి మనం ఆయిల్లో వేసినప్పుడు విడిపోతుంది. ఇలా వేసుకున్నాం కదా, ఇవి కజ్జికాయలు చేసేవండి. ఇవి మార్కెట్లో మీకు దొరుకుతాయి. ఇవి లేకుండా కూడా చేసుకోవచ్చు, అది ఎలాగో మీకు చూపిస్తాను. ఇలా వేసుకున్నాం కదా, దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న దీన్ని ఒక సైడ్ ఈ విధంగా వేసుకోవాలి. ఇవి చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారండి. స్టఫింగ్ లోపల పెట్టుకునేది కొబ్బరి బెల్లంతో, అంటే కొబ్బరి లౌజ్ లాగా చేసుకుంటారు. బొంబాయి రవ్వతో చేసుకుంటారు. ఉప్మా రవ్వ ఉంటుంది కదండి, దాంతో చేసుకుంటారు. రకరకాలుగా చేసుకుంటారు. ఇలా నేను చేస్తున్నట్టు ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం వాటర్ తడపాలి ఈ అంచుల వెంబడి. ఇలా వాటర్ తడిపితే మనకి ఈజీగా అంటుకుపోతుంది, అంటే బయటికి రాకుండా, ఈ స్టఫింగ్ బయటికి రాకుండా ఉంటుంది. కొంచెం లైట్గా వాటర్ తడిపి దీన్ని ఒక సైడు గట్టిగా ప్రెస్ చేయాలి. గట్టిగా ప్రెస్ చేసి ఎక్స్ట్రా ఉంది కదా, ఇది మొత్తం తీసేసేయాలండి. ఈ విధంగా తీసేసి చూసారు కదా, మీకు ఇది మరి పొడవుగా అనిపిస్తే ఇక్కడ కొంచెం కట్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. అదేవిధంగా ఈ కజ్జికాయలు ఇది ఉపయోగించకుండా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు అదేవిధంగా మైదా కొంచెం వేసుకొని చపాతీ పిండిలాగా ఇంకొకటి ఒత్తుకోండి. ఇలా తయారు చేసుకున్నాం కదా, దీంట్లో ఒక సైడే పెట్టండి. ఇది ఇలా వేసుకొని దీన్ని ఒక సైడ్ ఇలా మడవాలి. మీకు డిజైన్ కావాలి అంటే చూడండి, ఇలా ప్రెస్ చేసుకుంటూ వచ్చారంటే ఇక్కడ చూడండి, ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ రావాలి. కొంచెం మీకు ఊడి వస్తుంది అంటే కొంచెం వాటర్ వేసుకున్నారంటే, అంటే వాటర్ అప్లై చేశారంటే చక్కగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని అన్నీ పక్కన పెట్టుకోండి. ఏ విధంగా అయినా చేసుకోవచ్చు. ఈ విధంగా స్టవ్ మీద బాండిలి పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఈ ఆయిల్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కజ్జికాయలు ఒక్కొక్కటి వేయించుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాకా 2 సైడ్లు తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఈ విధంగా ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఈ విధంగా కాల్చుకొని అన్నీ పక్కన పెట్టుకోండి. చూసారు కదా,
ఎంతో రుచిగా ఉండే ఈ కజ్జికాయలు మీరు తయారు చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మొనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.